అస్సలేం జరిగినట్టే వచ్చేది. రమ్మంది, వెళ్ళాను. ఏం చెప్తుందో అని అనిపించింది. హాయ్, ఆఫీస్ హైటెక్ సిటీయే కదా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అక్కడైతే ఎవరైనా చూస్తారు, ఇక్కడ కూడా నిలబడి మాట్లాడొద్దు. వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికైనా సరే. ఐ హ్యావ్ 3 hours. ఏదైనా సినిమాకి వెళ్దామా? 6 గంటల షో, ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేద్దాం. యునో కార్తిక్, ఇల్లు, ఉద్యోగం, ఇదే లైఫ్ అయిపోయింది. ఆలపి వెళ్ళని నేను ఒంటరిగా వెళ్ళడం అదే ఫస్ట్ టైం. దానికే చాలా బతిమాల మా నాన్నని. ఇవాళ ఎలాగైనా సరే కాసేపు స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యా. నీతో కొంచెం మాట్లాడాలని అనిపించింది. ఆఫీస్లో 8 గంటల వరకు పని ఉందని చెప్పేశా. నోణపరంజు జ్ఞాన్. ఏంటి? అబద్ధం చెప్పా. సినిమా చూస్తున్నావా? బాగుందా? మాట్లాడొచ్చా? బాగుంది, కానీ మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం కార్తిక్. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అది నాకొద్దు. నీతో టైం స్పెండ్ చేయాలి. ఈ మధ్య నీతో మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. అందుకే ఇక్కడ నీతో ఉన్నా. ఇదంతా మిస్ అవ్వలేను నేను. లవ్ అనేది ఒకటి మన మధ్య ఉందంటే ఇదంతా కుదరదు. ఫ్రీగా ఉండలేం, ప్రెషర్ ఉంటుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తారేమోనని ఆలోచిస్తూ ఉంటాం. Can we be in this without love? ఇంటికెళ్ళి నాన్నగారితో చెప్పేస్తా, మన కిందింటి అబ్బాయి కార్తిక్కి నాకు మధ్య ఏం లేదు నాన్న, మేము మంచి ఫ్రెండ్స్, మీరు భయపడకండి చెప్పేనా వెళ్ళి. ఐ థింక్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్. నువ్వు మా ఇంటికే వచ్చి కూర్చుని నాతో హాయిగా మాట్లాడొచ్చు. What you say, కార్తిక్? అన్నిటికీ మించి మన ఇద్దరు వ్యక్తులుగానే ఉందాం కార్తిక్. నో సీక్రెట్స్, నో ఈగో. నథింగ్, రైట్? యా. నన్ను కిస్ చేసావుగా, నువ్వే ఫస్ట్. అబ్బాయిలతో ఎప్పుడు మూవ్ అవ్వలేదు నేను. నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతానులే. బాయ్. ఏం ట్రై చేస్తున్నావు జెసి? అసలు ఇదంతా ఒక ప్రాబ్లం కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లవ్ని మనసులో నుంచి తీసేయాలా, అది మీ నాన్న కోసం. అంతా చెప్పి మళ్ళీ కిస్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బైక్ మీద కూర్చున్నప్పుడు నా మీద చేయవా? నువ్వు నా మీద చేస్తే నేను ఏమైనా చేస్తాను అనుకున్నావా? నువ్వు అక్కడ ఆలపీలో ఉన్నప్పుడే నాకు ఇక్కడ నేను కిస్ చేయాలనిపించింది. నువ్వు నాకు 100 అడుగుల దూరంలో ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ నేను తాకాలనిపిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. నాకు 70 ఏళ్ళు వస్తే నీకు 72, అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. I want to make love to you all the time, Jesse. మరి ఫ్రెండ్స్గా ఎలా ఉంటావు? నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? నాతోనే ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది చూసావా? అది లవ్ వల్లే చేసి. లవ్ని మనసులో నుంచి తీసేస్తే అలా ఏం అనిపించదు. మీ నాన్నతో చెప్పాలనుకున్నావే ఏంటది? నాకు కిందున్న కార్తిక్ మధ్య ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అని, అదే కదా? అలా కాకుండా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, బతికితే నాతోనే అంటున్నాడని వెళ్ళి చెప్పు. ఫస్ట్ టైం ఆలపీకి పంపారు కదా మీ నాన్న నేను ఒంటరిగా. మీ అక్క టైంలో ఉన్న జోసెఫ్ కాదు ఆయన. ఆయన మారారు, నన్ను ఒప్పుకుంటారు.
ఏ ప్రాబ్లం ఉండదు, వెళ్ళి చెప్పు. ఐ హేట్ యూ. థ్యాంక్ యూ. నడిచెళ్ళిపోతుంది. ఏమైనా నచ్చకపోతే వెంటనే నడిచెళ్ళిపోతుంది. తన ఫ్రంట్ కంటే తన బ్యాకే ఎక్కువసార్లు చూశాను. నాట్ దట్ ఐ వాస్ కంప్లైనింగ్. ఎందుకు చేసి టార్చర్ చేస్తున్నావు? ఏంట్రా నిన్న తన ఆఫీస్ ముందు ఇప్పుడు ఇక్కడ చెయ్యి కూడా పట్టుకున్నావు, నాకు తెలియదు అనుకున్నావా? చాచా అదంతా ఏం లేదులే. రేయ్ మూతి మీద కొట్టానంటే నీ నాకెప్పుడో తప్ప కోపం రాదు. వీడు చేసి